గమనించాలి. పోయిన వారము మనము 2 వారాల నుంచి న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం. దాదాపు మొదటిగా ఒత్నేలు గురించి ధ్యానించాం. రెండో వారం ఏది యెహూదు గురించి ధ్యానించాం. వీళ్ళిద్దరూ ఎలా రక్షించారనే విషయాన్ని మనం ధ్యానించాం. 3వ న్యాయాధిపతి సంహర్. ఎవరు? సంహర్. సంహర్ సరే. ఈయన గురించి మనము పరిశుద్ధ గ్రంథంలో మరి ఒకే చోట చూడగలుగుతాం, ఒకే వాక్యం చూడగలుగుతాం. ఈయన గురించి పెద్ద వివరించి ఏమి రాయలేదు. ఈయన చరిత్రం గురించి దాదాపు ఒక 4-5 వచనాలు ఉన్నాయంటే లేవు, ఒకే వచనం. ఈ ఒక్క వచనం నుంచి ఏం నేర్చుకుంటామయ్యా మనము? ఈ ఒక్క వచనంలో ఏం పాఠాలు ఉన్నాయి మనకంటే, ఒక్క వచనమే చాలా పాఠాలు మనకి నేర్పుతుంది బైబిల్. ఈ సంహారు జీవితంలోంచి కొన్ని పాఠాలు ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఈయన చరిత్ర అని చూస్తే అక్కడ న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. అతని తరువాత ఆనాకు కుమారుడైన షమహర్గరు న్యాయాధిపతిగా ఉండెను. ఎవరి తర్వాత? యెహూదు తర్వాత ఈయన న్యాయాధిపతిగా ఉన్నాడు. అతడు ఫిలిష్తీయులలో 600 మందిని మునుకోల కర్రతో హతము చేసెను. అతడును ఇశ్రాయేలు రక్షించటానికి రక్షకుడు. ఇది ఆయన గురించి రాయబడింది. ఈయన చరిత్ర గురించి మనం చూసినప్పుడు, ఈయన చరిత్ర గురించి పరిశుద్ధ గ్రంథములో చాలా వివరించి రాయకపోయినా దేవుడు ఒక వ్యక్తి గురించి రాస్తున్నాడంటే అది చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉంటాడు. దేవుడు ఒక విషయాన్ని చెప్తున్నాడంటే అది మనకి చాలా పాఠాలు నేర్పించేదిగా ఉంటుంది. ఈయన గురించి మనం ఏం నేర్చుకుంటున్నామంటే, మొదటిగా సంహరు అని అంటే ఆ పేరుకు అర్థం ఏంది అని చూసినప్పుడు, ఆ పేరుకి ఖడ్గము అని అర్థము ఒకటి, రెండోది దేవుని ఉగ్రత అని రెండోది, మూడోది పరదేశి అర్థం. ఎన్ని అర్థాలు? ఖడ్గము, దేవుని ఉగ్రత, పరదేశి. ఈ 3 అర్థాలు కలిగింది ఈ ఒక సంహరు అనే పేరు. ఈ అర్థంలో ప్రాముఖ్యంగా మనము ఒక అర్థాన్ని ఎత్తుకొని ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. అదే ఏంటంటే పరదేశి. ఈ సంహరు గురించి మనం ధ్యానించుకునేటప్పుడు ఈ సంహరు అనే పేరుకి అర్థం ఏంటంటే పరదేశి. పరదేశి అని అంటే ఎవరంటే నీవు నేనే. మనం ఈ దేశస్థు వాస్తులమా అంటే కాదు. అప్పుడు ఏ దేశానికి చెందినవారు అంటే పరలోకానికి చెందినవారు. హల్లెలూయా! పరలోకానికి చెందినవారు. అందుకే ఇక్కడ సంహరు అంటే పరదేశి. పరదేశి. నాతో కూడా నువ్వు పరదేశిలో ఉంటావని యేసుక్రీస్తు అన్నాడు. ఎక్కడన్నాడు? సిలువలో ఉన్నప్పుడు అన్నాడు. ఎవరితో అన్నాడు? దొంగతో అన్నాడు. దొంగతో కుడివైపుతో ఉన్న దొంగతో అంటాడు, నాతో కూడా నువ్వు పరదేశిలో ఉంటావు అని అంటాడు. అప్పుడు మనము ఎక్కడ పోవాల్సి ఉన్నవారు అంటే ఆ దొంగ వెళ్ళిన దగ్గరికే. ఏ దొంగ? ఎడం పక్క ఉన్న దొంగ కాదు, కుడి పక్క ఉన్న దొంగ. యేసు ప్రభు చూసి నాతో కూడా నువ్వు పరదేశిలో ఉంటావు అని చెప్పిన ఆ పరదేశికి పోవాల్సి ఉన్న మనం ఎట్టున్నాం ఈరోజు? సగం క్రైస్తువులు కాదు, 99 క్రైస్తువులు ఈరోజు ఎలా బ్రతుకుతున్నారంటే, ఇదే నాకు నిరంతరం, ఇదే నాకు జీవితం, ఇదే అని ఈరోజు మనం ఏది గురి పెట్టుకొని బతుకుతున్నామంటే, ప్లాట్లు తీసుకునేది గురిగా బతుకుతున్నాం, సొమ్ములు తీసుకునేది గురిగా బతుకుతున్నాం, పొలాలు తీసుకునేది గురిగా బతుకుతున్నాం, డబ్బు సంపాదించుకునేది గురిగా బతుకుతున్నాం. మరి ఇంకా చెప్పాలంటే ఇదే మనకి ఇదే స్థిరం అని చెప్పి దీనికోసమే జీవిస్తున్నాం. కానీ పరలోక రాజ్యాన్ని మర్చిపోయాం. పరలోక రాజ్యానికి వెళ్ళటానికి మనము ఆ రాజ్యము వచ్చేటప్పుడు మనకడ నూనె లేకుండా,
మనము అప్పుడు దీపాలు ఆరిపోయిన వారిగా ఉంటే మనము ఆ రాజ్యానికి పోవటానికి అవకాశం ఉండదు. అది నిరంతరమైన రాజ్యము. ఈ రాజ్యము ఇది కొంతకాలమే. ఈ శరీరము ఈ మట్టిలోకి పోయే అంతవరకుమే ఆ రాజ్యానికి పోవాల్సిన. కాబట్టి ఆ రాజ్యానికి వెళ్ళటానికి కావాల్సిన అన్నీ నేను చెయ్యాలా, నేను నా పరిశుద్ధత కాపాడుకోవాలా, నా నీతిని కాపాడుకోవాలా, నా దేవుడికి నేను ఎదురెళ్ళాలా, ఆ మనసు కలిగి ఉండాలి. ఈ మనసు ఈరోజు కరువు అయిపోయింది. కాబట్టి ఈ మనసు లేదు. కాబట్టి ఈ రోజులో సమస్యలు కూడా సంఘాలలో కానీ, ఈరోజు మందిరాలలో కానీ, ఈరోజు అన్నీ కూడా నామకార్థమైన మందిరాలుగా, నామకార్థమైన ట్రెడిషనల్ ఒక సంఘాలుగా ఈరోజు మారిపోవటానికి కూడా కారణం అదే. ప్రాముఖ్యంగా గురి ఉండాలి. అందుకే అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను మంచి పోరాటం పోరాటి తిని చెప్పాలా, నా పరుగును కడముట్టిస్తుని. మంచి పోరాటం పోరాడినాను నేను. నా పరుగు పందెంలో నేను గెలిచా. నేను నా గోల్ నేను అచీవ్ అయినా. నేను పోవాల్సిన ఆ దేశానికి నేను చేరుకోవటానికి చేయాల్సిన అన్నీ చేసిన చేరుకున్నా అంతే. ఇప్పుడు ఒకటి ట్రైన్ ఎక్కాడండి. ఈ ట్రైన్ ఎక్కిన వాడు ట్రైన్లో పోతూ ఉన్నాడు. ట్రైన్లో పోతున్నాడు, టీటీఆర్ వచ్చాడు, అయ్యా టికెట్ ఏదని చెక్ చేస్తున్నాడు. ఈయన ఎతుకులాడుతున్నవాడు గమనించాలి. ఎతుకులాడి చూస్తున్నాడు, దొరకలా. ఈ టీటీఆర్ ఉండి, సార్ నేను ఆ కంపార్ట్మెంట్కి పోయి యువతలు వస్తాను, అప్పుడు చూపిద్దరులే సార్ అంటున్నాడు. ఈయన పోయి కూడా మళ్ళీ తిరిగి వచ్చాడు. ఆయన వెతుకులాడుతున్నాడు, ఈయనకి దొరకలా. అయినా దొరకపోయేలకే ఈ నుండి సరే సార్ మీరు చాలా పెద్దోళ్ళుగా ఉన్నారు, మీరు మంచి చదువుకున్న వారుగా మీరు టికెట్ ఖచ్చితంగా తీసుంటారు, ఇబ్బంది లేదు సార్ అంటే, కాదయ్యా ఆ టికెట్ నాకు కావాలయ్యా అని వెతుకుతున్నాడు. సార్ నేనే కదా సార్ ఈ ట్రైన్కి టీటీఆర్ని, నేను చెప్తున్నాను కదా సార్, మీరు ఏమి టెన్షన్ పడకొద్దండి, మీరు వెతకొద్దండి అని అంటున్నారు. పర్వాలేదు సార్ మీరు తీసుంటారు సార్ అంటున్నాడు. అయినా ఈయన వెతుకుతానే ఉంటే, ఏం సార్ చెప్తుంటే, సార్ నేను చెప్తున్నాను కదా సార్, మీరు ఎందుకు సార్ ఎంత టెన్షన్ అవుతున్నారు సార్ అని ఆయన అంటుంటే, ఆయన అన్నారు, సార్ అయ్యా అది కాదయ్యా, నేను ఎక్కడ దిగాలనేది ఆ టికెట్ మీద ఉందయ్యా పేరు, నేను ఎక్కడికి పోవాలని నాకు తెలియదు, ఆ టికెట్లో ఆ పేరు చూసుకొని దిగాలయ్యా నేను అని అంటే ఎక్కడికి పోవాలనేది ఆయన తెలియలా. ఇప్పుడు ఈయన తెలివి కల్లోడా తెలియలేనోడా? ఈరోజు మనం కూడా ఎక్కడికి పోవాలనేది తెలియకుండా బ్రతికితే మనం పిచ్చోళమే. మనం పోవాల్సిన స్థలం ఏదంటే పరలోక రాజ్యం. ఆ రాజ్యానికి పోవటానికి మనం కావాల్సినది ఏదో, చేయాల్సింది ఏదో అది మనం చేయాలి. మనకు కావాల్సింది ఏది రక్షణ, మనం చేయాల్సింది ఏది పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటూ వెళ్ళటం. ఈ కలిగి ఎవడైతే బ్రతుకుతాడో వాడు పరలోక రాజ్యాన్ని, గురి కలిగిన జీవితాన్ని పొందుకోగలుగుతాడు. ఇది మొదటిగా. రెండోదిగా ఈ సంహారం అంటే పరదేశం చూసాం. ఫిలిష్తీయుల మీద యుద్ధం చేశాడు. 600 మంది ఈయన ఏం చేశాడంటే నశింపు చేశాడంట. ఆ వాక్యం చదవమ్మా, ఈ ఫ్యాన్ ఆఫ్ చేయనా. అతడు ఫిలిష్తీయులలో 600 మందిని మునుకోల కర్రతో హతము చేసెను. అప్పుడు గమనించాలి, మునుకోల కర్రతో 600 మందిని ఇతను హతము చేశాడంట. ఎంతమంది అంట? 600 మంది అండి. 600 మందిని మునుకోల కర్రతో హతము చేసెను అని ఉంది. ఎవరిని? ఫిలిష్తీయుల్ని. గమనించాలి. రెండోదిగా అసలు ఫిలిష్తీయులు ఎవరు తెలుసా? నిర్గమకాండ 13:17 దేవుడు వీళ్ళ గురించి చెప్తున్నాడు. అక్కడ దేవుడు వీళ్ళ గురించి రాసి ఉన్న మాటలు అక్కడ మనం చదువుకుందాం. చదువమ్మా, నిర్గమకాండ 13:17. మరియు ఫరో ప్రజలను పోనీయక దేవుడు ఈ ప్రజల యుద్ధము చూసినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఆ ఐగుప్తుకు తిరుగుదారేమని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. ఏం చేశాడంటే గమనించాడు. అక్కడే ఉండాలి మీరు. ఇక్కడ ఏం జరిగింది? దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని అక్కడి నుంచి మోసే ద్వారా నడిపిస్తున్నాడండి. నడిపిస్తూ వస్తుంటే కానాన్ దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన భూమి అది. అయితే ఆ వాగ్దానం చేసిన భూమిని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఈయటానికి వాళ్ళు నడిపిస్తుంటే అరణ్య మార్గంలో ఈ మార్గంలో నడిపిస్తూ వస్తుండో, అయితే సమీపంలోని కానాన్ దేశం ఉంది. ఎటు పోతే
ఫిలిష్తీయుల వైపు, అంటే ఫిలిష్తీయులు ఏడున్నారో వాళ్ళని దాటుకొని పోవాలా. ఈ ఫిలిష్తీయులను దాటుకొని పోవాల్సిన మార్గంలో వీళ్ళని తీసుకొని పోతే ఈ ఫిలిష్తీయులతో యుద్ధము చూస్తే భయపడతారు. వీళ్ళు ఫిలిష్తీయులు యుద్ధము వాళ్ళతో యుద్ధం చేయాలంటే భయంగా వీళ్ళు యుద్ధానికి భయపడతారని చెప్పి ఏం చేశాడంటే, దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని తీసుకొని నేరుగా చుట్టూ ఉన్న ప్రాంతాన్ని వైపు దింపారండి. చదువు ఇప్పుడు. అయితే దేవుడు చుట్టుదారియకు ఎర్ర సముద్ర వైపు అరణ్య మార్గం. అర్థమవుతుంది మీకు? కానాన్ దేశాన్ని అబ్రహాముకి ఇస్తానని, అబ్రహాం సంతానానికి ఇస్తానని వాగ్దానం చేశాడు. ఐగుప్తులో ఉన్న ప్రజల్ని దేవుడు విడిపించి అరణ్య మార్గం నడిపిస్తున్నాడు కానాన్ దేశాన్ని ఈయటానికి. అయితే ఫిలిష్తీయులు ఉన్న వైపును పోతే కానాన్ దేశాన్ని ఈజీగా చేరవచ్చు. అయితే ఫిలిష్తీయులు ఉన్న వైపుగా ఇశ్రాయేల్ జనాల్ని దేవుడు నడిపించాల. కారణం ఎందుకంటే వాళ్ళు ఎటువంటి వారంటే బలవంతులు, యుద్ధ వీరుళ్ళు, యుద్ధ నైపుణ్యత కలిగిన వారు. వాళ్ళ కాడ వీళ్ళు యుద్ధం చేయాలంటే చేయలేరు. రెండోది వాళ్ళు చూసి భయపడి మళ్ళా తిరిగి అయ్యా బతికితే ఉప్పు కళ్ళను అమ్ముకొని బతుకుతాము, మేము వీళ్ళతో పడి మేము యుద్ధం చేసి వీళ్ళతో మేము ఏడ చచ్చిపోయేది, మేము పరోరాజు అన్నం పెట్టినా పెట్టకపోయినా, మమ్మల్ని కష్టపెట్టకపోయినా మేము అక్కడికే వెళ్ళిపోతాము అని చెప్పి ఏడ వీళ్ళు భయపడి మళ్ళీ తిరిగి ఆ ఐగుప్తుకి వెళ్ళిపోతారని చెప్పి దేవుడు ఏం చేశాడంటే వీళ్ళు సమీపంలో ఉన్న ఈ మార్గాన్ని వదిలిపెట్టేసి చుట్టూ ఎర్ర సముద్రం వైపు తీసుకొని పోయి, చుట్టూ అయినా పర్వాలే ఎర్ర సముద్రం వైపు వీళ్ళని నడిపించాడు. కారణం ఎందుకంటే వీళ్ళు బలవంతులు. కారణం ఎందుకు? వీళ్ళు యుద్ధ నైపుణ్యత కలిగిన వారు. కారణం ఎందుకు? వీళ్ళు యుద్ధ వీరులు కాబట్టి. వీళ్ళు యుద్ధం చేయాలంటే వాళ్ళని చూసినప్పుడు వీళ్ళు భయపడతారు, భయపడి మళ్ళీ పోతారు. నేను చేసిన వాగ్దానం నెరవేరకుండా పోద్ది. ఎవరు చేసిన వాగ్దానము? దేవుడు కానాన్ దేశాన్ని ఇస్తానని అబ్రహాం సంతానానికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, ఆ పని నెరవేరకుండా పోవటానికి వీళ్ళు భయపడి మళ్ళా తిరిగిపోతే ఎలా వాళ్ళు పొందుకోగలుగుతారు? ఫిలిష్తీయులు అప్పుడు ఎలాంటి వారు? అప్పుడు ఫిలిష్తీయులు అంత యుద్ధ వీరులు, యుద్ధ నైపుణ్యత కలిగిన వారు. అంత మాత్రం కాదండి, వాళ్ళకి ఆయుధాలు ఉండేది వాళ్ళకన్నా ఎక్కువ. వాళ్ళ ఆయుధాలు చేసేవాళ్ళు, వాళ్ళు ఇనప పని చేసేవారు. వాళ్ళు మొదటి సామెలు చదువు, అది కూడా మొదటి సామెలు 13:19. ఎబ్రీలు కత్తులను ఈటులను చేయించుకుందురేమని ఫిలిష్తీయులు ఇశ్రాయేలు దేశం అంతటా కమ్మరవారు లేకుండా చేసిరి. కాబట్టి ఇశ్రాయేలీలందరూ తమ నక్కులను, పారలను, గొడ్రాలను, పూట కత్తులను పదును చేయించుటకై ఫిలిష్తీయుల దగ్గరికి పోవాల్సి వచ్చెను. ఎవరు ఫిలిష్తీయులు? ఆయుధాలు చేసేవారు, ఇనప పని చేసేవారు. అప్పుడు వీళ్ళకాడ కత్తులు ఎట్టుంటాయి, వీళ్ళకాడ ఆయుధాలు ఎట్టుంటాయి. ఇటువంటి వారు దగ్గరికి ఇశ్రాయేల్ ప్రజలను తీసుకొని పోతే వీళ్ళు భయపడరా? అందుకు దేవుడు ఏం చేశాడంటే ఆ వైపు వద్దు, ఇది సమీపమైన పర్వాలేదు, దూరంగా వైపైనా తీసుకొని పోతాము, వీళ్ళు తిరిగి మళ్ళీ ఏడ వెళ్ళిపోతారేమో అని దేవుడు చుట్టూ తిప్పాడండి. సముద్రం చుట్టూ తిప్పాడు వీళ్ళు. అటువంటి వారండి వీళ్ళు. అయితే ఏది వాడుకున్నాడంటే మునుకోల కర్ర. మునుకోల కర్ర అంటే ఏం తెలుసా? ముళ్ళకర్ర అంటే ఏం తెలుసా? మనము ఇంతకుముందు సేద్యం చేసేటప్పుడు మరి ఈ ఒక ఎద్దుల్ని ఒక కర్ర, ఆ కర్ర ముందు వచ్చి ఒక కొద్ది కోసిగా ఉంటుంది, అదేసి పొడుస్తారు. ఎప్పుడైతే పొడుస్తారో ఆ ఎద్దులు ఏమవుద్ది? ముందుకు వెళ్తాయి. అంటే అది కొద్దిగా స్లో అయినప్పుడు, లేకపోతే అది కొద్దిగా నీరసమైనప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సేద్యం చేసేవారు ఆ మునుకోల కర్ర, అది ముళ్ళ కర్ర అంటాం మనం ఇక్కడ. ఆ మునుకోల కర్ర తీసుకొని వెనకనే టక్కును పొడిచినప్పుడు అదేం చేస్తుంది? టక్కును ఉలిక్కిపడి ఇంకా ఆపకుండా అది దున్నుద్ది అన్నమాట. అటువంటి మునుకోల కర్ర పెట్టుకొని ఎంతమంది? 600 మందిని చంపాడండి. 600 మంది ఈ మునుకోల కర్రతో, బైబిల్ చెప్తుంది ఆఫ్టర్ ఆల్ మునుకోల కర్రతో, ఒక ముళ్ళు కర్రతో 600 వ్యక్తిని చంపాడంటే ఎంత గొప్ప విషయం.
ఇక్కడ బాగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఏం తెలుసా, గోలియాతు ఎంతవాడు, సౌలు ఎంతవాడు? అసలు ఇశ్రాయేలు ప్రజల్లోనే సౌలు గొప్పవాడంట. సౌలు ఎత్తు అంట, బలవంతుడంట, ఆకారంలో సౌలు బాగుంటాడంట. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలే. రాజైన సౌలు నేను చెప్పేది. ఆ సౌలు అట్టి వాడు ఈ గొలియాతుని చూసి సౌలు కూడా నిలబడిపోయాడు. కింద చుట్టూ ఉన్న ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు అందరూ నిలబడిపోయారు అతను దెబ్బకు తట్టుకోలేక. అయితే పొట్టోడు, కండలు లేవు, యుద్ధ వీరుడేం కాదు, యుద్ధ నైపుణ్యతకు కలిగిన వాడు కాదు, ఆయుధాలు ఎప్పుడు పట్టుకున్నాడు కాదు, కర్ర చేతను పట్టుకొని గొర్రెలు కాచుకుంటున్నాడు, వీలైతే తంబూరు చేతులు పెట్టుకొని వాసుకుంటున్నాడు. ఆ వ్యక్తి వచ్చాడు ఎక్కడికి? ఆ యుద్ధం జరిగే స్థలంకి. యుద్ధం జరిగే స్థలంకి ఆ వ్యక్తి వచ్చాడు. అందరూ అంటున్నారు, అందరూ భయపడుతున్నారు, అతను దేవుణ్ణి దూషిస్తున్నాడు. ఇతనికి రోషం పుట్టింది, రోషం వచ్చింది. నా దేవుణ్ణి దూషిస్తున్నాడు అని చెప్పి ఇతను ఏం చేస్తున్నాడు? నేను పోతా, నేను యుద్ధం చేస్తాను అంటున్నాడు. అందరూ రే నువ్వు యుద్ధం వద్దురా అని అన్నలు అంటున్నారు. రే నీకు తెలియదురా, ఇదేం గొర్రెలు కాసుకునేది అనుకున్నావా? ఇదేందనుకున్నావు? యుద్ధం. వాడు ఎవరు అనుకున్నావు? ఇక్కడ లక్షల మంది మేము ఉన్నాం, అలాంటి రాజు అయిన సౌలే ఉన్నాడు, అందరూ ఉన్నాం. మాకుండే అవలా నువ్వు గొర్రెలు కాచుకునేవాడు, ఆఫ్టర్ ఆల్ రోజులు గొర్రెలు కాచుకునేవాడు, నువ్వు బారా ఇంటికి వచ్చినాడు, అన్నం ఇచ్చినావు కదా పోతుండు అని అంటున్నారు. ఇతను ఇల్లా వెనక రాజు వచ్చి పిలిస్తే రాజుగారు అంటున్నారు, ఆడెంత నాకడ. ఒకరోజు నేను నా గొర్రెలు కాచుకుంటుంటే సింహం వచ్చింది, దాన్ని చెండాడిన. ఒకరోజు గొర్రెలు కాచుకుంటుంటే హెల్మ్ కొట్టి వచ్చింది, దాన్ని చెండాడిన, దాన్ని ఎంత చంపేసిన. వాడెంత అని అంటున్నాడు, వాడెంత అంటున్నాడు. సరే ఈ కవసాలు వేసుకొని అంటే నాకు ఎంత వద్దో అని అంటాడు. అతను దేన్ని పట్టుకొని పోయాడు? ఈయన దావీదు అంటున్నాడు, నేను యెహోవా నామం పెట్టబోతున్నా. హల్లెలూయా, యెహోవా నామం పేరట. ఇదే సంహారు కూడా అదే అంటున్నాడు, నేను యెహోవా నామం పెట్టబోతున్నానని. ఇక్కడ ఇద్దరు కూడా ఎవరు తోడున్నారు? దేవుడితో. మునుకోల కర్ర కాదు, దేవుడు ఆయనకి జయం ఇచ్చింది. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా బాగా గమనించాలి. ఈరోజు దేవుడు ఉంటేనే మనం దేంట్లైనా జయం పొందగలుగుతాం. దేవుడు తోడు లేకుండా జయం ఉండదు, దేవుడు తోడు లేకుండా విజయం కలగదు. ఈరోజు నీ జీవితంలో సాతాను పోరాటంలో నువ్వు జయించాలన్నా, లేకపోతే పాపాన్ని జయించాలన్నా, లేకపోతే నీ కుటుంబ జీవితంలో నువ్వు జయం కలగాలన్నా, లేకపోతే నువ్వు చేస్తున్న పనిలో, నువ్వు వెళ్తున్న రంగంలో నీకు జయం ఉండాలన్నా, ఏది జయముని కావాలన్నా దేవుడు తోడు నీకు ఉంటేనే, దేవుడు నీతో ఉంటేనే నీకు జయం వస్తుంది. దేవుడు తోడు లేకుండా జయము లేదు, దేవుడు తోడు లేకుండా మనకు విజయం ఉండదు. ఇదిక ఈ ఒక సంహారికి దేవుడు తోడున్నాడు, అందుకే అంత 600 మంది చంపారు. సరే, మునుకోల కర్ర. ఈ మునుకోల కర్ర అంటే ఏంది అని చూస్తే, ఈ మునుకోల కర్ర ప్రసంగి 12:11 చెప్తుంది. మునుకోల కర్ర అంటే వాక్యానికి పోలవబడింది, వాక్యానికి పోల్చబడింది. చదువాడా? మునుకోల కర్రంట ఏందంట? ప్రసంగి గ్రంథము 12:11 వాక్యానికి పోల్చబడిందండి. జ్ఞానులు చెప్పు మాటలు మునుకోలు వలను చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలె ఉండును. ఏదంట? జ్ఞానుల మాటలు. అప్పుడు వాక్యం దేనికి పోల్చబడిందంటే మునుకోల కర్రకి. ఇంకో దిక్క అపోస్తలుల కార్యం 2:37 అక్కడ వాక్యం ఏం చేసిందంట అంటే, ఈ మునుకోల కర్ర ఏం చేసిందంట? హృదయంలో గుచ్చబడుతుందంట. చదువు. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, ఆ ఫుడ్ నోట్లో ఏమో వేస్తుంది చూడు, బ్రాకెట్లో ఉంటుంది, ఆడ ఉందా? చదవాలి. ఫుడ్ నోట్లో రాసి ఉంటుంది చూడండి, నొచ్చుకొని అనే మాటకి అది పొడవబడి. ఏమనుందా? ఫుడ్ నోట్లో ఏముందా? పొడవబడి అంటే వాక్యం ఏం చేసిందంటే పొడవబడింది అంట వాళ్ళకి. అప్పుడు మునుకోల కర్ర అని అంటే ఏం తెలుసా? గమనించాలి. ఈ మునుకోల కర్ర అని అంటే ప్రసంగి గ్రంథం 12:11 వాక్య ప్రకారం చూస్తే వాక్యానికి పోల్చబడింది. వాక్యం ఏం చేస్తుందంట? అపోస్తలుల కార్యం 2:37 మనము వాక్యం అంట మన హృదయాలలో పొడవబడద్ది.
అప్పుడు వాక్యం ఏం చేస్తుందంటే, ఈ మునుకోల కర్ర ఏం చేస్తుందంటే హృదయముని గాయపరచద్ది. అయితే మనకి ఈ విషయానికి వచ్చినప్పుడు దీన్ని మనం అంగీకరం. ఈరోజు కొన్ని వాక్యాలు సూటిగా చెప్తున్నప్పుడు, కొన్ని వాక్యాలు ఉన్నది ఉన్నట్టుగా అక్కడ చెప్తున్నప్పుడు హృదయంలో పోయి ఆ వాక్యం ఏమవుద్దంటే గుచ్చుకుంటుంది. గుచ్చుకున్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే పెయిన్, నొప్పి వస్తుంది. నొప్పి వచ్చినప్పుడు ఏమొస్తుంది అంటే మార్పు రావాల్సి ఉంది, కోపం వచ్చేస్తుంది. ఎందుకు చెప్తున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు, ఎందుకు నన్ను హెచ్చరిస్తున్నాడు దేవుడు, ఎందుకు నన్ను దేవుడు ఖండిస్తున్నాడు, ఈ మాట నాకే కదా, నా జీవితానికే కదా, నా బాగు కొరకే కదా, నన్ను బాగు చేయడానికే కదా అనే ఆలోచన ఉండేది లేదు. హాస్పిటల్కి పోతే ఇంజెక్షన్ వచ్చేటప్పుడు ఆ నొప్పికి తట్టుకుంటున్నాం. ఆ నొప్పికి ఎప్పుడైతే తట్టుకుంటున్నామో అప్పుడే ఒంట్లో ఉన్న ఆ జ్వరము ఏమైపోతుంది అంటే బాగైపోతుంది. అప్పుడు వాకింగ్ కూడా కొన్ని సమయాలలో మనకేమనిపిస్తుంది అంటే సూటిగా వచ్చినప్పుడు ఉన్నది ఉన్నట్టుగా నాటబడినప్పుడు గుచ్చుకున్నప్పుడు దాన్ని అంగీకరించుకునేది నేర్చుకోవాలా, దాన్ని మనము నాకే అనేది నేర్చుకోవాలా, దాన్ని మార్చుకోవాలా, నా హృదయాన్ని మార్చుకోవాలా, నా జీవితాన్ని మార్చుకోవాలనే ఆలోచన మనకు కలగాల. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే అనేక సంఘాలలో ఈరోజు సేవకులు నోరు కట్టబడేది కూడా ఎందుకంటే ఇందుకే. యాడ గుచ్చుకుంటే తిరుగుబాటు చేస్తారేమో, యాడ గుచ్చుకుంటే మందిరానికి ఆగిపోతారేమో, యాడ గుచ్చుకుంటే అన్నం పెట్టరేమో, యాడ గుచ్చుకుంటే కానుకీరేమో, యాడ గుచ్చుకుంటే మరి దశంభాగాలు ఈరేమో, యాడ గుచ్చుకుంటే వీళ్ళు మనల్ని ఇంటికి ఆహ్వానీరేమో, యాడ గుచ్చుకుంటే అవతల వేరొక సంఘానికి వెళ్ళిపోతారేమో, యాడ గుచ్చుకుంటే అని ఈరోజు అనేక సంఘాలలో ఈరోజు సేవకులు ఎట్టుండ్రంటే ఇలాగ ఆలోచించి ఈ ఉన్నది ఉన్నట్టుగా బోధించేది. పాపాన్ని పాపం అంటారు కానీ పాపం వివరించి చెప్పేది లేదు. లోతు పాపం చేశాడు అని అంటారు కానీ ఏ పాపం చేశాడు, ఎవరితో చేశాడు, మనం ఎవరితో చేయకూడదు అని మనం ఆ పాపాన్ని వివరించి చెప్పే సేవకులు ఈరోజు ఏమైపోయిందంటే కరువు అయిపోయారు. ఈరోజు కరువు కాదు, అసలు ఒక పాస్టర్ ఇలాగా చెప్తున్నాడు. ఏమన్నాడంటే, అయ్యా కానీ నేను ఆయన అంటున్నాడు, అయ్యా మరి వాక్యం కానీ మనము వాళ్ళు చెప్పినట్టు చెప్పకపోతే వాక్యం మనం మార్చి చెప్పినాం అనుకో, మనం మార్చేస్తారయ్యా. అర్థమైందా నీకు? వాక్యం కానీ వాళ్ళు అంటే ఆ సంఘంలో అంటే వచ్చే ఆదివారానికి ఈ వారమే వాళ్ళ సంఘ పెద్దలు ఏం చేస్తారంట, ఆ లిస్ట్ ఇచ్చేస్తారంట, ఈ వాక్యం దా నువ్వు చెప్పాలని. మీకు తెలుసు అట్లాంటి సంఘాలు ఉండవు, తెలుసు మీకు? మీకేం తెలుసు, మీరు బయటకు వస్తే తెలిసేకే. కొన్ని సంఘాలు ఉండయి. పాస్టర్ గారు వచ్చే వారం వాక్యం చెప్పాలంటే ఈ వారం వాక్యం వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే, కమిటీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వాక్యం చెప్పాలని రాసి ఇచ్చేస్తారు ఆయనకి. ఇంకా ఆయన ఆ అంశం మేము చెప్పాల్సి ఉంది ఇంకంతే. ఇప్పుడు పెద్ద పెద్ద సంఘాలు ఎట్టాడు, చిన్న మనం అంటే చిన్న సంఘాలు కాదు, పెద్ద పెద్ద సంఘాలనే అట్టున్నాయి. అంటే దేవుడిచ్చేది కాదు, వీళ్ళు ఇస్తారు వాక్యం. వీళ్ళు ఇస్తే అంటే ఆయన మార్చి ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే వాళ్ళు కానీ ఇచ్చింది మనం చెప్పకపోయినామనుకో, వాళ్ళు చెప్పింది కానీ మనం చెప్పకపోయినాకో మనల్ని మార్చేస్తారయ్యా. ఆడ ఉంచరు. 2 నెలలు 3 నెలలు ఒక పాస్టర్ కూడా ఉంచడు, 3 సంవత్సరాలు కూడా ఒక పాస్టర్ ఉంచరయ్యా. వెంటనే కమిటీ ఏం చేస్తారంటే ఈయన వద్దు అని ఆయన మీద సంస్థకి రాసేస్తారు, ఆయన మీద చెప్పేస్తారు. ఇదే సంస్థలో ఎందుకు మీరు చేయరు అంటే ఇదే సమస్య. సంస్థలు ఏంటంటే ఉత్తమంగా చేయలేరు. ఉత్తమం చేయించినా ఒకవేళ చేసినా కానీ వెంటనే ఏం చేస్తారో తెలుసా, సమస్తాన్ని రప్పిస్తారు, సమస్తాకు తెలిపేస్తారు, సమస్తాన్ని రప్పించి బయటికి వెళ్ళగొడతారు. ఉన్నవరకు పనివాడు అంతే. వాడు పనివాడు అంటే ఎట్ట పనివాడు, దేవునికి పనివాడు కాదు, సమస్తకు పనివాడు, ఆ సంఘంలో ఉన్న పెద్దలకు పనివాడు అంతే, దేవుడికి పనివాడు కాదు. దేవుడికి పనివాళ్ళు. అందుకదే మీరు ఓసన్న మందిరాలు చూడు, ఎవరు ఆధున్యం ఉండదు, దేవుడు ఆధున్యం అంతే, ఎవరు ఏం చేసి కాదు. అంటే ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, ఈ రోజులలో మనము గమనించాల్సింది గుచ్చబడటం అని అంటే వాక్యం చేత గుచ్చబడుతున్నామంటే అది మన మేలుకు అనేది గుర్తెరగాలి. ఈరోజు అలాగా సంఘాలు మారిపోయినాయి, సేవకులు మారిపోయారు ఈరోజు అలాగా. ఎందుకంటే బతుకుల తెరుగుల కోసం వచ్చే సేవకులు కూడా ఈరోజు అయిపోయారు. తప్పదు, బిడ్డలను చదివించుకోవాలి. ఇది నేను వాళ్ళని విమర్శించలేదండి, నిజంగా వాస్తవంగా వాళ్ళ పరిస్థితులు అట్టాటి. నేను కూడా ఒక రోజులో వాళ్ళ గురించి బాధపడినవాడిని. అంటే వాళ్ళని ఈనతంగా అనుకున్నవాడిని సేవకుల గురించి.
ఏమని ఎందుకు వీళ్ళు ఎందుకంటే డబ్బులకి ఇట్ట పాకులాడుతున్నారు వీళ్ళు అనుకునేది. అయితే నేను పల్లెటూర్లలో సంఘాలలో సేవ చేసి ప్రారంభించిన తర్వాత కానుక ఎంత వస్తుంది, ఎంత కానుక వస్తుంది అంతే కదా వాళ్ళకి కూడా ఉంటుంది. మనకి ఎట్ట వస్తుందో వాళ్ళకి అంతే కదా. మనం ఎట్ట తింటున్నాం వాళ్ళు కూడా అట్టనే కదా తినేది. అప్పుడు వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళ కుటుంబం ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ కుటుంబాన్ని ఎట్ట పోషించుకోవాలి, ఆ పిల్లల్ని ఎట్ట చదివించుకోవాలా, వాళ్ళ పరిస్థితులు ఎట్టుండాలా, ఇవన్నీ అనుకుందా వాళ్ళు ఇట్ట అయిపోతున్నారు. అన్నిటికీ వాళ్ళు సర్దుకొని అన్నిటికీ వాళ్ళు మరి లోబడిపోతున్నారు, అన్నిటికీ వాళ్ళు చెప్పినట్టు వింటున్నారు. అప్పుడు వాళ్ళ పోషణ జరగాలి, వాళ్ళ బిడ్డలు చదివించుకోవాలి, వాళ్ళకి దశం భాగాలు రావాలంటే, వాళ్ళ కానుకలు రావాలంటే, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే వాళ్ళు అన్నిటికీ లోబడిపోవాలా. కాబట్టి వాళ్ళని అనటం మనం తప్పు, వాళ్ళని అనుకోవటం తప్పు అని నాకే కొన్ని రోజులు అయిన తర్వాత గ్రహింపు వచ్చింది. వాళ్ళ కుటుంబాలని ఆలోచించేది లేదు, వాళ్ళ పిల్లల్ని ఆలోచించేది లేదు. వాక్యంలో సూటికి తగిలిందా వెంటనే వాళ్ళ నుంచి తరుముకోవాలా, వెంటనే వాళ్ళ నుంచి సమస్తాన్ని రప్పించి ఎల్లగొట్టాలా అనే ఆలోచన లేని కుటుంబ సేవకులుగా చూసేది ఏదో పని మనుషులు ఉంటారు తెలుసా. మేము పెట్టిన పని మనుషులు, అందుకే సమస్త చర్చిలలో పని మనుషులుగా చూస్తారంట. బాగున్నంత వరకు నిన్ను దేవుడు అంటారు, బాగా తప్పిందా కొద్ది సురుటికి వేసినవా, సంఘ పెద్దకే తగిలిన వాక్యం వేసినావు అనుకో, ఆ సంఘ పెద్ద ఏదో చేసి ఉంటాడు అనుకో, చేసి నన్ను టక్కున వాక్యంలో ఏదో ఒక అంశం వచ్చిందనుకో, ఇలా మనము ఉండకూడదు, ఇలా చేయకూడదు, ఇటువంటి మనము దేవుణ్ణి వ్యతిరేకంగా ఇలాంటి కార్యాలు చేసి మందిరానికి వస్తే తప్పది అని మనం బోధిస్తున్నాం అనుకో, ఆ రోజే ఆయన చేసి ఉంటాడు అనుకో, ఆయన తగిలిందనుకో వెంటనే ఆయన చేస్తాడు తెలుసా. మొన్నటిదాకా చెయ్యెత్తి దండం పెట్టినోడు ఏం చేస్తారంటే దానం అతను వద్దనేసి ఒక నిర్ణయానికి వచ్చేసి ఉన్న వాళ్ళని రెచ్చగొట్టేది, అందరినీ లేపేది, ఎట్టయినా వెళ్ళగొట్టాలని సంస్థకి ఫోన్లు చేసేది, చెప్పేదో, లేకపోతే వాళ్ళని రప్పించేదో, వాళ్ళ మీద నిందలేసేదో, అపండాలు వేసేదో, లేకపోతే ఏదో ఒక నేరాలు మోపేదో, ఆ నుంచి వెళ్ళగొట్టేది 100%. నేను ఎన్నో సేవకులు చూసి ఉండ అటువంటి వారిని, ఎన్నో సేవకులు నాకడ అటువంటి సాక్ష్యాలు పంచుకున్నారు. ఏం చేయమంటావు అయ్యా అయ్యగారు, మా పరిస్థితి అట్టాడిదయ్యా, మేము అన్నీ సర్దుకోబోవాలి. ఏంది అయ్యగారు, ఏం చర్చిలో మరి అత్యంతలు జల్లి అంటే ఎంత చేస్తున్నారు, మీరేంది ఇలా చేస్తున్నారు. చర్చిలో ఒక మీ హారతి నీళ్ళు, చర్చిలో పెళ్ళి అయితే చర్చిలో గమనించాలి, చర్చిలో పెళ్ళి అయి చర్చి కడప కట్ట దాడుతుంది, చర్చి ముందు హారతి నీళ్ళు ఎత్తుతుంది ఆమె. ఎర్రనీళ్ళు అట్రా, ఎర్రనీళ్ళు ఎత్తుతుంది. ఏంది పాస్టర్ గారు ఎర్రనీళ్ళు ఎత్తనేస్తున్నారు, మరి చర్చిలే ఏంది, అత్యంతలేంది, పసుపు ఏంది అలా జల్లుతున్నారు, ఏంది ఇది అని అంటే, అయ్యయ్యా మనము చెప్పి చూసినామయ్యా, వాళ్ళకి గట్టిగా మనం చెప్తే మనల్ని మార్చేస్తారయ్యా, మళ్ళీ మనల్ని అసలు రాని, మా పరిస్థితి అట్టాడిదయ్యా, ఇంకా నోరు గప్పు పెట్టుకొని పోతుండాలయ్యా, దేవుడు చూసుకుంటారయ్యా వాళ్ళని అంత, మనం ఏం చేసేది, వాళ్ళు చెప్పినా అర్థం చేసుకోరయ్యా, వాళ్ళు మనము మూర్ఖులు అయ్యేళ్ళంతా, ఇంకా మనము చర్చి మనకి ఈ పోషణ జరిగిపోతుందయ్యా మందిరం వలన, నెలకి కొంత డబ్బులు ఇస్తారయ్యా, సంవత్సరానికి గుడ్లు పెడతారయ్యా పిల్లలకి, నాకు మరి అదే రీతిగా మరి ఎప్పుడన్నా ఫీజు తక్కువైనప్పుడు ఫీజు అడిగితే ఇస్తారయ్యా, ఇవన్నీ చేస్తున్నారయ్యా, మరి ఇంకా మనకి అవన్నీ పట్టించుకుంటే ఇంక నేను బతకలేము కదా, పిల్లలు చదువుతున్నారే ఇలా అంటున్నాడు. చూసుకోండి ఎలా అయిపోయింది ఈరోజు. అప్పుడు గుచ్చబడటం అనేది, వాక్యం అనేది గమనించాలి. గుచ్చబడినప్పుడు మార్చుకునేది నేర్చుకోవాలి, కానీ తిరుగుబాటు చేసేది ఉండకూడదు. గుచ్చబడినప్పుడు మార్చుకునేది నేర్చుకోవాలి, గుచ్చబడినప్పుడు దిద్దుకునేది నేర్చుకోవాలి. గుచ్చబడినప్పుడు వాళ్ళు ఇక్కడ చూడండి, ఆడ అపోస్తల కార్యం 2:37 వాళ్ళు గుచ్చబడిందో వాళ్ళంతా మార్పు వచ్చింది, మారారు, బాధపడలా. మమ్మల్ని పొడిచి మాట్లాడుతాం, మా మీద వాక్యం వేస్తాం అనలా, మార్చుకున్నారు. అసలు నేను ఒకటి అడుగుతా, ఖడ్గము 2 అంచుల ఖడ్గం అంటారు వాక్యం, అది నన్ను గుచ్చుకుంటుంది, నీకు గుచ్చుకుంటుంది, బాగా గుర్తుపెట్టుకో. అయితే ఒకటి గుచ్చుకుంటుందని మనకు నొప్పి పుడుతుందంటే మనలో లోపం ఉందనే కదా అర్థమవుతుందా. వ్యభిచారం చేయకూడదు అనే వాక్యం తెలియపరుస్తున్నాం అనుకో, తెలియపరుస్తామనుకో, నువ్వు దానికి రోసగిచ్చుకుంటున్నావు, కోపగిచ్చుకుంటున్నావు, అన్నీ అంటున్నావంటే అప్పుడు నువ్వు వ్యభిచారం చేస్తున్నావని అర్థమా? చేస్తున్నావా? చేస్తేనే కదా నీకు ఆ కోపమా? నువ్వు దొంగవైతేనే కదా నీ కోపము, నువ్వు వ్యభిచారం అయితే కదా నీ కోపము, నువ్వు ఏదో తప్పు నేరం. అప్పుడు దానికోసం నువ్వేం చేయాలంటే సిగ్గుపడాలా,
సిగ్గుకుందరా, నిజమే, నేను చేసే తప్పు, సిగ్గుపడాలా, సిగ్గుపడి దాన్ని దిద్దుకోవాలి. కోపం పడకూడదు. కోపపడితే అప్పుడు నువ్వేం తెలుసా, అంతకంటే మూర్ఖుడివి ఎవరులే. ఒక బుద్ధి చెప్తుండ్రంటే బైబిల్లో వాక్యం తిమోతికి చెప్తాడు, పౌలు చెప్తాడు, నువ్వు బుద్ధి చెప్పు వాళ్ళకి అంటాడు. వాళ్ళకి నీ హెచ్చరించి బుద్ధి చెప్పు అంటాడు. సేవకులు అన్నప్పుడు హెచ్చరించాల్సి ఉంది, బాధ్యత తప్పదు. బుద్ధి చెప్పాల్సి ఉంది, బాధ్యత తప్పదు. చెప్పకపోతే మేము నిజమైన సేవకులం కాదు. మమ్మల్ని అప్పుడు కొన్ని విషయాలు మీరు అంగీకరిస్తే ఈ ములుగోర కర్ర ఏం చేస్తుందంటే మానవుల్ని, విశ్వాసుల్ని గుచ్చి చక్కపరిచేది. ఎందుకు గుచ్చాలయ్యా అంటే, గుచ్చకపోతే ఆ ఎద్దు ఏమైపోద్ది, కూర్చుంటుంది. గుచ్చకపోతే ఆ ఎద్దు ముందుకు వెళ్దు, గుచ్చకపోతే ఆ ఎద్దు నీరసమైపోద్ది. ఇప్పుడు ఆ వ్యవసాయకుడు ఆ ములుగోల కర్రతో, ఆ ములుకర్రతో పొడిస్తే అది మళ్ళీ లెగుసుద్ది, మళ్ళా ఉత్సాహం వస్తుంది, ముందుకు వెళ్ళద్ది. నిన్ను ముందుకు తీసుకుపోవాలంటే కొన్ని వాక్యాలు కావాలి నీకు. నిన్ను బాగుపరచాలంటే కొన్ని వాక్యాలు నువ్వు గుచ్చబడాలి. నువ్వు క్షేమంగా పరలోక రాజ్యం చేరుకోవాలంటే నిన్ను హెచ్చరించే మాటలు ఎప్పుడు నీకు అవసరం. హెచ్చరించే మాటలు లేకుండా ఎవరు చేరుకోలేరు. గద్దింపు లేకుండా ఎవరు బాగుపడలేరు. అవి ఉంటూనే ఉండాలా. నీ జీవితకాలం నీకు పోరాటాలు ఉంటాయి. నీ శరీరమే నీకు శత్రువు అని ఉంది బైబిల్లో. నీ శరీరము నీకు శత్రువు, నీ ఓరు శత్రువు, నీ చుట్టూన్నది అన్ని ప్రాంతాల్లో నీకు శత్రువునే ఉంటాయి. ఈ మధ్య నువ్వు జీవిస్తున్నావు కాబట్టి నీకు ఎన్నో పోరాటాలు ఉంటాయి. ఆ మధ్యన నువ్వు జీవించాలంటే, బ్రతకాలంటే, సజీవుడిగా దేవుని కోసం నువ్వు నిలబడాలంటే నీకు ఏవి కావాలా, గుచ్చబడే మాటలు, దేవును నిన్ను హెచ్చరించే మాటలు, గద్దించే మాటలు అవసరం. లేకపోతే పాడైపోతాం. వాస్తవం. పిల్లలు స్కూల్ వదిలిపెట్టి చూడు, పిల్లల్ని క్లాస్లో వాళ్ళు ఎట్లా గలాట్ చేస్తారు. కానీ సార్ వచ్చి కూర్చొని వాడిని గద్దిస్తూ ఉంటేనే వాడు ఏం చేస్తాడు, సైలెంట్గా ఉంటాడు. రే సార్ వచ్చిండ్రు, తిడతారో లేపుతావు, అరుస్తుర్రో లేపుతావు, కొడతారో లేపుతా అంటే వాడు గమ్ము పిల్లాలో ఉంటాడు. వాడిని కానీ ఆ సారు పక్క పని ఆ పిల్లి పోయి పులి అవద్ది. వాడిని పెన్నాలతో పడిను, ఈయన పెన్నాలతో పడిన, వాళ్ళు చొక్కా బిజించుకొని ఈడు బెంచ్ని ఎగరదన్నాను, ఇన్ని చేస్తుంటారు. అయితే సారు ఉన్నంత వరకు వాడు కొడతారు, తిడతారు, అరుస్తుర్రో, శిక్షిస్తారో అనే భయం వాళ్ళు ఒంట్లో ఉంటూనే ఉంటుంది. అది అప్పుడు గద్దింపుకి ఎంత ప్రాముఖ్యత, అప్పుడు హెచ్చరింపు మాటకి ఎంత ముఖ్యత, అది గుచ్చబడే వాక్యం ఎంత శ్రేష్టమైంది మన జీవితానికి, ఇది మనం గ్రహించాలి. మునుగోల కర్ర ఎంత శ్రేష్టం అనేది గుర్తుపెట్టుకో. చివరగా ఈ మునుగోల కర్ర అయిన తర్వాత ఇప్పుడు ఈయన జయాన్ని, ఈ సంహార జయం పొందుకోవటానికి చాలా ప్రాముఖ్యమైన విషయం ఒకటి ఉందండి. ఏంటంటే ఈయన జయం పొందుకోవటానికి 3 విషయాలు నేను క్లుప్తంగా చెప్తాను. 3 విషయాలు. ఉన్న స్థలంలో నుంచే ప్రారంభించాడు, ఒకటి. రెండోది, ఉన్నది పెట్టుకొని ఉపయోగించాడు. అర్థమవుతుందా? ఉన్న స్థలంలోనే నుంచి ప్రారంభించాడు. రెండోది, ఉన్నది పెట్టుకొని ఉపయోగించాడు. నేను అలా ఊర్లో ఉంటే భలే ఉండయ్యా, ఈ ఊర్లో ఉంటే నేను బాగుండోనయ్యా, ఆ ఊర్లో ఉంటే నేను బాగుండోనయ్యా, ఈ ఊరు ఏమూరయ్యా, ఆ ఊర్లో ఉంటే ఎంత బాగుంది, ఈ ఊరు. ఇక్కడి నుంచి చూస్తే అన్ని కొండలు ఎట్ట ఉంటాయి, నునుపుకునే ఉంటాయి. నువ్వు పోను దగ్గరికి పోతే అంత గరుకులే. ఇక్కడ ఉన్న స్థలంలోనే నువ్వు జీవించేద్దా శ్రేష్టం. ఉన్న స్థలంలోదా నిలబడే బ్రతికి జీవించేద్దా నిలబడాలి. పోరాటాలు రాకుండా ఉండవు, శ్రమలు రాకుండా ఉండవు, శత్రువులు లేకుండా ఉండరు, ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఉండకుండా ఉండరు, పొడిసోళ్ళు పక్కన లేకుండా ఉండరు. యేసుప్రభుకి పొడిసోళ్ళు లేరు పక్కన. బల్లిని తీసుకొని పొడిచాడు పక్కన ఒకడు గుండెల్లో గుద్దాడు ఒకడు. యేసుప్రభుకి తెలుసు, రొట్టి విరిచి ఈపోతున్నాడు, మీలో ఒకడు నన్ను పట్టిపోతున్నాడు అంటున్నాడు. నేనే ప్రభు నువ్వేరా అని దేవుడికి తెలుసు. లేరా, పెట్టుకొని తిప్పుకోలేదా, పెట్టుకొని అన్నం తినలేదా, అంటే
ఏది మనం అంటే ఉన్న స్థలంలోనే బ్రతికి చూపించాలి, ఉన్న స్థలంలోనే మనము ముందుకు వెళ్ళాలి, ఉన్న స్థలంలోనే మనం ఏం చేయాలంటే ఒక జయాన్ని పొందటానికి దానికి ప్రయాసపడాలి అంతే. ఒక ఆమె ఊరిపోయింది, మొత్తం బాగొట్టుకొని వచ్చింది. ఎవరు చెప్పు? నయామి. ఈ ఊరు వద్దులే, నాకు ఆ ఊరు బాగుంటుంది, ఆ ఊరికి పోతాను అని చెప్పేసి 2 బిడ్డలను తీసుకొని వెళ్ళిపోయింది. ఆడికి మొత్తం భర్తను బాగొట్టుకున్నది, కొడుకులు బాగొట్టుకున్నది, విధవరాలుగా ధరించుకొని ఆ ఊరికి వచ్చింది. లోతు ఉన్న ఊర్లో నీతిమంతుడిగా బ్రతికాడని బైబిల్లో ఉంది. నువ్వు శోధన లేని స్థలంలో బతికేది నువ్వు జయానికి అది అర్థం కాదు. శోధన మధ్యన జయించేదా జయమంటారు దాన్ని. ఆమేన్. నేను ఒక్కనే వెళ్తా, వెళ్ళేసి ఆడపోయి దాన్ని తాకి వచ్చిన, నేను గెలిచిన అంటే గెలుపంటరా? నేను వేసి వెళ్తాం, నేను వేసి వెళ్ళి నేను వేసి కంటే ముందుకు వెళ్ళి నేను తాకా, ఇప్పుడు నేను గెలిచానంట, ఇది జయమంటరా? ఏదే ఒక్కడే వెళ్ళి గెలిచేది జయమా? అప్పుడు అందరం మధ్య నుండి పోరాడి జయించేది జయం. కానీ నేను ఒక్కడనే ఈ ఊరొద్దు, నాకు ఆ ఊరొద్దు, ఇక్కడొద్దు, అది వద్దు, నేను అక్కడే పోయి బతికితే నేను బాగుంటా, అక్కడ పోయి బతికితే నేను సుఖంగా ఉంటా, అక్కడ పోతే ఈ ఎన్ని ఉండవు, నాకు సమస్యలు, ఈ కష్టాలు ఉండవు, ఈ బాధలు ఎన్ని ఉండవు నువ్వు అనుకుంటే నువ్వు నిజంగా యుద్ధ వీరుడి కాదు. నువ్వు నిజంగా యుద్ధ వీరుడి కాదు. ఎట్ట యుద్ధంలో జయించాలంటే యుద్ధానికి మనుషులు కావాలండి. అన్నీ జయించాలంటే పోరాటం, ఎదుర్కొనే మనసు, దృఢమైన మనసు, అది అవి నేర్పుద్ది మనకి, మన దృఢాన్ని, మన హృదయాన్ని దృఢపరుస్తుంది, నేర్పుద్ది. మనం ఒక మంచి యుద్ధ వీరుడిగా అవుతాం. యుద్ధ వీరులు ఎట్ట అవుతారు? ఎన్నో దెబ్బలు, ఎన్నో ఘాటులు వాళ్ళు పడి, అన్ని కత్తిపోట్లు అన్నీ అయినాక యుద్ధంలో నేర్చుకునేటప్పుడు ఎన్నో తెగతాయి వాళ్ళకి. అవన్నీ దాటి వచ్చిన తర్వాత వాడు యుద్ధ వీరుడని పేరు పొందుతారు. అప్పుడు ఉన్న స్థలంలోనే ఉన్న దగ్గర నుంచి పోయాడు ఆయన. ఒకటి. రెండోది, ఆయన ఉన్నదాన్ని వాడాడు. ఏది? మునుకోల కర్ర. వీళ్ళు ఫిలిష్తీయుల కాడ ఆయుధాలు ఉండేది, కత్తులు ఉండేది. ఈయన మునుకోల కర్ర పెట్టుకొని 600 మందిని చంపాడు. నువ్వు ఉన్నదాన్ని అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకో, ఉన్నది పెట్టుకో. ఉన్నది నీకేమి దేవుడు కలుగు చేసి దాన్ని పెట్టుకుని నువ్వు పోరాడి జయిస్తావు. ఏ విషయంలో అయినా. అక్కడ నాకు తాళంత లేదు, నాకు తెలివి లేదు, నాకు చదువు లేదు, నాకు జ్ఞానము లేదు, నాకు డబ్బు లేదు, నాకు బలము లేదు, నాకు బంధువులు లేరు, నాకు నా పక్క అండగా లేరు, నాకు ఎవరు లేరు. నీకు ఏది ఉన్నా ఏది లేకపోయినా నీ వెనక, నీ ముందు, నీ చుట్టూ యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. నీ వెనక, ముందు, నీ చుట్టూ ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు అంతే. మన దీన్ని ఏమంటే గిల్టీ ఫీలింగ్. ఇది మనకుండేది. ఇది నాకు జ్ఞానం లేదు, నేను తెలివి తక్కువని, నాకు ఇది లేదు. ఉన్నదే అతను ఉన్నది చేతులేది మునుకోల కర్ర, దాన్ని పెట్టుకుని వెళ్ళాడు. దేవుడు జైమీలా, నువ్వు నీకు ఉన్నదాన్ని పెట్టుకొని దేవునికి దేవుళ్ళ దిగో. నువ్వు ఉన్నదాన్ని పెట్టి దేవుడికి నమ్మకంగా ఉండు. నువ్వు ఉన్నదాన్ని బట్టి నువ్వు కుటుంబ జీవితాన్ని నడిపించు. ఉన్నదాన్ని పెట్టుకొని నువ్వు అన్ని విషయాన్ని సమాలించు, అన్ని విషయాన్ని నువ్వు పోరాడి జయించు. ఉన్నదే 10 రూపాయలు ఉన్న అమ్మకి 1000 రూపాయల ఉన్న అమ్మకి ఇద్దరు ఒకే కాపురమే చేస్తారు. ఇద్దరు అంత తినేది. వాళ్ళకి కలిగింది వాళ్ళకి, వీళ్ళు కలిగింది వీళ్ళు. వాళ్ళు చేయగలిగిన కాపురం వాళ్ళది, వీళ్ళు చేయగలిగిన కాపురం కాదు. నాకు 1000 రూపాయలు ఉంటే నేను కాపురం చేస్తా అని అంటే ఇప్పుడు 10 రూపాయల అమ్మ ఏం చేయాలా? నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు జరుపుకో చాలు. ఆమె 1000 రూపాయలు ఉంది బిర్యానీ చేసుకుంది, నీకు 10 రూపాయలు ఉంది, నువ్వు అంత పప్పు అంత ఉప్పు చేసుకొని కాసు నువ్వు బతుకు, జీవించి, పోరాడు, ముందుకు వెళ్తున్నా అంతే. అంత పోటీ కాదు. ఉన్నది పెట్టుకో, ఉన్నదాన్ని పెట్టుకొని నువ్వు దేవుడికి వాడబడు, ఉన్నదాన్ని పెట్టుకొని జీవితాన్ని జరిపించు, ఉన్నదాన్ని పెట్టుకొని నువ్వు నీ కుటుంబ జీవితంలో కానీ సంసార జీవితంలో ముందుకు వెళ్తుండు. ఉన్నదే తృప్తి పొందు అంతే. మనకి ఏ రోజు కూడా ఈ మనసు ఉండకూడదు. ఏ మనసు తెలుసా? నీ గురించి నువ్వు ఏ రోజు కూడా నీ గురించి తక్కువ వేసుకోవద్దు, అనుకోవద్దు. నీవు ఉన్న స్థానంలో నువ్వే గొప్పదానివి, అది తెలుసుకో. నీ ఇంట్లో నువ్వే గొప్పదానివి.
నీ కాపురానికి నువ్వే యజమానుడివి, నీ కాపురానికి నువ్వే యజమానురాలివి. నీ కాపురం జరుపుకునేది నీ చేతిలో ఉంది అంతే. 10 రూపాయల్లో కాపురం చేయొచ్చు, 100 రూపాయల్లో కూడా కాపురం చేయొచ్చు. 10 రూపాయలు పెట్టుకొని ఈ రోజంతా గడిపేది ఉండొచ్చు, 100 రూపాయలు పెట్టి కూడా ఈరోజు గడపచ్చు. ఉన్న దాంట్లో నువ్వు ముందుకు వెళ్తున్నా అంతే. మనకాడ అది రాకూడదు, లేదే 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 అని వస్తే నువ్వు ఖచ్చితంగా జయించలేవు. నువ్వు దిగులుతేనే పోతావు. వాడు పక్కోడు అది తెచ్చుకున్నంటే మనం కూడా అది తెచ్చుకుంటాం, అవతలోడు ఇది తెచ్చుకున్నంటే మనం కూడా ఇది తెచ్చుకుంటాం, ఇంకొకటి అది తెచ్చుకుంటే మనం ఇది తెచ్చుకుంటాం. ఉన్న దాంట్లో పెట్టుకొని తృప్తి పడి ఉన్న దాంట్లో ముందుకు వెళ్దాం, ఉన్న దాంట్లో మనం కొనసాగిద్దాం. ఆ మనసు అనేదే ఉండదు. ఆ మనసు అనేది ఈరోజు ముక్కవాసి పొదుపు లేని పరిస్థితి అయ్యేదానికి, ఈరోజు ముక్కవాసి మరి కరువు అయిపోయేదానికి, అప్పులయ్యేదానికి, అప్పులు తీరకుండా అప్పు మీద అప్పు అయ్యేదానికి కూడా కారణం ఏంటంటే ఇదే. అంటే ఏందే, ఉన్న దాంట్లో తృప్తి పొందేది లేదు, ఉన్నదాన్ని పెట్టుకొని కాపురం చేసేది లేదు, ఉన్నదాన్ని పెట్టుకొని మనము దేవుడికి వాడబడేది లేదు, ఉన్నదాన్ని పెట్టుకొని దేవుడికి ముందుకు వెళ్ళేది. దేవుడికైనా ఉన్నది అంతే. ఇక్కడ ఉందా దేవుడికి నీకు దేవుడు ఇస్తున్నాడా, దాంట్లో నుంచి 10వ వంతు దేవుడికి ఇచ్చేసాయి. వాళ్ళు 1,00,000 రూపాయలు ఇచ్చారు, నాకడేదే నాకడుగు నేను కూడా ఉద్యోగం చేసి ఉంటే ఇచ్చిండేదాన్ని అయ్యా, నాకు కూడా మరి బాగా భర్త పని చేసి ఉంటే ఇచ్చేదాన్ని అయ్యా, నాకు కూడా మరి మంచిగా ఆరోగ్యం ఉంటే ఉన్న దాంట్లో 10 రూపాయలు ఉందా. మనం ఎట్టంటే నాకు లేదయ్యా అంటే ఉన్నదాన్ని పెట్టుకొని మనం తినేటప్పుడు ఉన్న దాంట్లో ఇచ్చేది కూడా నేర్చుకోవాలి మనం. అర్థమవుతుందా? ఇప్పుడు మందిరంలో వాళ్ళు 100 మంది ఉన్నారు, అందరూ 1,00,000 రూపాయలు 20,000 30,000 వేసుకుంటూ వచ్చారు. ఒక ఆమె ఏం చేసింది, 2 నాణ్యాలు పెట్టుకుంది. ఆమె ఉన్నది తీసుకొచ్చి దేవుడికి ఇచ్చేసింది. అప్పుడు దేవుడు ఏమన్నా వాళ్ళకంటే ఈమె ఎక్కువ వేసింది. ఏంటంటే ఉన్నదంతా ఈమె వేసింది కాబట్టి, ఉన్నదాన్ని వేసింది కాబట్టి ఈమె అందరికంటే ఎక్కువ వేసి. అంటే ఉన్నదా, నీకు 1,000 రూపాయలు ఉందా, 100 రూపాయలు దేవుడికి. అయ్యా నాకు 10,000 వచ్చినప్పుడు నేను దేవుడికి ఇస్తాను, అది న్యాయం కాదు, అది కరెక్ట్ కాదు. దేవుడు అసలు ఇంకా దరిద్రుడిగా చేస్తాడు. మనం ఏం చేస్తామంటే వచ్చిన దాన్ని నా కష్టం దేవుడికి తెలిసిలే, నా బాధ దేవుడికి తెలిసిలే, వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు సంపాదిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇస్తుండ్రు, నాకు కూడా ఆరోగ్యం ఉండో లేకపోతే నాకు కూడా గవర్నమెంట్ పని ఉండో, నాకు కూడా మరి వాళ్ళు వీళ్ళు ఇచ్చేది ఉంటే మేము కూడా ఇచ్చేసి ఉండోళ్ళమి అంటే అది కరెక్టా కాదు. అది ఈ లేని మనసు, అది ఆమేన్. ఈ లేని మనసు, నీకు మనసే లేదు అసలు. 10 రూపాయలు ఉన్నా 10 రూపాయలు 1 రూపాయి దేవుడికి ఇస్తా, దేవుడికి రోజు ఇస్తున్నాం మనం దేవుడికి. కూలికి పోతున్నామే, కూలి నుంచి 10 రూపాయలు అంటే 10 రూపాయల నుంచి 1 రూపాయి తీసి దేవుడికి ఇస్తున్నామా? పనులకు పోతున్నాం, 100 సార్లు అడ్వాన్సులు తెచ్చుకుంటాం, దాంట్లో 10వ వంతు దేవుడికి తీసి ఇస్తున్నామా? ఎన్నో కష్టాలు ఉన్నాయి, పొదుపు కట్టుకున్నావు, మరి లోన్లు కట్టుకుంటున్నావు, అన్నీ కట్టుకుంటున్నావు, కానీ కట్టుకునే వాటిలో నుంచి దేవుడికి తీద్దామని కట్టుకున్న వాటిలో నుంచి దేవుడికి తీసుంటే నువ్వు కట్టుకునేది కూడా లేకుండా చేసి ఉంటాడు నీకు దేవుడు. ఆమేన్. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే దాన్ని కట్టాం, దీన్ని కట్టాలని చెప్పి మనం ఏం చేస్తున్నాం, ఉన్న దాంట్లో నువ్వు దేవుడికి అబ్బా 10 రూపాయలు అంటే 10 రూపాయలు 1 రూపాయి దేవుడు చూస్తాడు. నీ నమ్మకత్వం అందా దేవుడు చూసేది. 100 రూపాయలు వచ్చినప్పుడు ఇచ్చేది దేవుడికి అది కరెక్ట్ కాదు, అది నీ మనసు కాదు, అది దేవుడు నచ్చే మనసు కాదు. అది వాళ్ళు చేసింది, పరిచయాలు చేసింది. అది లేకపోయినా ఆమె ఉన్నదాన్ని ఇస్తే ఆమె దేవుడు మెచ్చుకున్నాడు. ఈరోజు మనసు అది ఉండాలి మనకి. ఆ మనసు ఎవరికైతే ఉంటుందో ఖచ్చితంగా దేవుడు వాళ్ళ ఇంటి ద్వారాలు తలుపులు తెరిచినట్టుగా వాళ్ళ గృహాలు పైన కప్పులు తెరిచి దేవుడు ధనాన్ని ఇచ్చును గాక. ఆమేన్.